అందరికీ ఇవాళ జొన్న రవ్వతో దద్దోజనం చేసుకోవడం ఎలాగో చూడండి. ఈ దద్దోజనం చాలా రుచిగా ఉంటుందండి. చాలా చేసుకోవడం సింపుల్ కూడాని. మనం ఎప్పుడూ అన్నంతో చేసుకుంటుంటాం కదా! దాని బదులు ఈసారి ఈ పండక్కి జొన్న రవ్వతో చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి. 2, 3 సార్లు నీళ్ళతో బాగా కడగాలి. కడిగి ఒక కప్పు జొన్న రవ్వకి 2 కప్పులు నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక చల్లారనివ్వండి. చల్లారాక ఇందులో 3 కప్పులు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ కర్డ్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఎప్పుడు దద్దోజనంకి తాజా పెరుగు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. చూసుకుంటూ ఎంత కావాలో అంత పెరుగు వేసుకోండి. ఒక కప్పు రవ్వకి 3 కప్పులు పెరుగు పడిందండి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి సరిపడా. బాగా కలుపుకోండి. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ఒక కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ఇంగువ కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఏ కర్డ్ రైస్ చేసినా సరే ఇంగువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా ఇంగువ వేసుకోండి. దోరగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక ముందుగా మనం పెరుగు వేసి పెట్టుకున్న జొన్న రవ్వ ఉంది కదండి, అందులో ఈ పోపుని వేసుకోవాలి. పోపుని వేసుకుని బాగా కలుపుకుంటే సరి. చూసారా ఎంత బాగుందో. జొన్న రవ్వతో పెరుగన్న ఈసారి చేసి చూడండి. ఈ దద్దోజనం నైవేద్యం కింద పెట్టొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.